మరి బహుశా మీరు కూడా సొంత గృహం కొరకు ప్రార్థిస్తున్నారేమో, లోన్ కొరకు అప్లై చేసి రిజెక్ట్ అయిపోయిందేమో, మీకు కావాల్సిన అమౌంట్ మీకు రాలేదేమో, ఈఎంఐ కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్న బ్యాంక్ మీకు శాంక్షన్ చేయట్లేదేమో, కానీ ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, మీరు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటారు. మీరు ఏదైతే ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో, ఏదైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో, ఏ అపార్ట్మెంట్ అయితే మీరు అనుకుంటున్నారో, ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు అన్ని మార్గాలు సరళపరిచి మీకు సొంత గృహాన్ని ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతన గృహం కావాలి, నేను సొంత ఇల్లు కట్టుకోవాలి, నేను సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతున్నారా, ప్రార్థిస్తున్నారా? అయితే ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడింది, జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. జనులు ఇల్లు కట్టుకొని దాంట్లో నివాసం ఉందురు. చాలామంది అనుకుంటారు, సొంత గృహం కట్టుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి, హౌస్ లోన్ తీసుకోవాలి, లోన్ లేకుండా నేను ఇల్లు కట్టలేను, ఇవన్నీ ఎలా సాధ్యము, నేను కట్టుకోగలనా, నా వల్ల అవుతుందా, ఇది నాకు శక్తికి మించిన భారం కదా. మరొక వైపు ఎన్ని సంవత్సరాలు ఇలా అద్దె గృహాల్లో ఉండాలి, ఈ ఓనర్స్ దగ్గర ఏదో ఒక మాటలు పడుతూ ఉండాలి, ఇలా ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి ఉద్యోగాల్లో, ఎన్నిసార్లు ఒక ఇల్లు వదిలి ఇంకో ఇల్లు మారాలి అని చాలామందికి ఇది తీరని సమస్యగా ఉంటుంది. కొంతమంది అంటారు, ఎన్ని ఇల్లులు మారినా మన సొంత ఇంట్లో ఉండే ఆ ప్రశాంతత ఇంకెక్కడ ఉండదండి అని చెప్తారు. ఇవన్నీ నిజమే, కానీ దేవుడు కూడా మీరు సొంత ఇల్లు కట్టుకొని దాంట్లో నివాసం చేయాలని ఆశపడుతున్నారు. చూడండి, మన దేవుడు గొప్ప దేవుడు, అడిగి ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఆశీర్వదించే దేవుడు. మరి దేవుడు అనుకోడా నా పిల్లలు మంచి స్థానాల్లో ఉండాలి, బాగా సెటిల్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఇర్మియా గ్రంథంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి ఇజ్రాయేలీలందరినీ బబులోన్ దేశానికి తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళు బానిసలుగా అక్కడ ఉన్నప్పుడు, మరి కొంతమంది మిగిలిన శేషము మేము ఇజ్రాయెల్ వదలము, యెరూషలేము వదలము అంటారు. కానీ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు, మీరు బబులోనికి వెళ్ళండి, అక్కడ ఇల్లులు కట్టుకొని కాపురం ఉండండి, ద్రాక్ష తోటలు నాటి దాని ఫలాన్ని తినండి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మీ అందరికీ తెలుసు, ఇజ్రాయేలీలు బబులోన్ రాజ్యంలో కొద్ది సంవత్సరాలు ఉన్నారు. మరి అక్కడ కొద్ది సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రజల కొరకు ఇలా ఆలోచిస్తున్నాడు, నా ప్రజలు ఇల్లులు కట్టుకొని దాంట్లో కాపురం ఉండాలి, దాంట్లో సెటిల్ అవ్వాలి. దేవుడు తన పిల్లలకు శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నారు. నా పిల్లలు ఎక్కడున్నా సరే ఒకరి కింద బానిసంగా ఉండకూడదు, కానీ వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ సొంత ఇల్లులు కట్టుకొని వాళ్ళు నివాసం చేయాలి అని ఇజ్రాయేలీల గురించి గొప్ప తలంపు తలంచారు. తన ప్రజల కొరకు మేలైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకున్నాడు. చూడండి, మన దేవుడు మనం బాగా సంతోషంగా ఉండడం ఆయనకు చాలా ఇష్టం. మనం ఎప్పుడు లేమిలో ఉండాలి, వీళ్ళు బాధపడుతూ ఉండాలి, వీళ్ళు కష్టాల్లోనే ఉండాలి అని ఎప్పుడు కోరుకోరు. మనం అడిగి ఊహించిన దానికన్నా గొప్పగా దీవించాలని మన ప్రభువు కోరుకుంటారు. వాక్యంలో రాయబడింది, మీ పిల్లలు గుడ్డ అడిగితే మీరు పామిస్తారా? ఇవ్వరు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి మీరు అడిగి ఊహించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. మేము సేవకు వచ్చి 6 సంవత్సరాలు అయిందండి. సేవకు వచ్చిన 6 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు 8 ఇల్లులు మారామండి. 8 ఇల్లులు. అబ్రహాంని ఎలా అయితే దేవుడు తన సొంత ఇంటిని, తన దేశాన్ని, తన ఊరిని విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళమన్నాడో, అలాగే మేము కూడా అన్నీ విడిచి నార్త్ ఇండియాకి ఒక మిషనరీ లాగా ఈ పంజాబ్ రాష్ట్రానికి వచ్చాము. మీలో కొంతమంది అనుకోవచ్చు, మరి మీకు ఏదైనా మిషన్ సపోర్ట్ చేస్తుందా, ఎవరైనా ఫండ్స్ ఇచ్చారా, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు. చూడండి, దేవుడు అబ్రహాంకి ఎలా దర్శనం చూపించి తీసుకెళ్లాడో, మమ్మల్ని కూడా ఇలాగే దర్శనం చూపించి వాగ్దానంతో ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. మరి ఇక్కడికి వచ్చే సమయాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎలా ప్రభువా ఇన్ని పోరాటాల మధ్యలో ఎలా సేవ చేయమంటావు, ఈ ప్రాంతమే ఎందుకు అని ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ దేవుడు చిత్తం చేయాలి, దేవుడు మాట వినాలి అని దేవుడికి సంపూర్ణంగా లోబడి మేము ఈ పంజాబ్ రాష్ట్రానికి వచ్చాము. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు ఇంచుమించు అవ్వబోతుంది. అయితే ఈ 2 సంవత్సరాల్లో మేము ఇప్పటికీ 3 గృహాలు మారాం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు. నాకు ఒకసారి అనిపిస్తుంది, ప్రభువా ఎన్నిసార్లు ఇల్లులు మారాలి ప్రభువా, ఎన్నిసార్లు ఈ ఓనర్స్ ద్వారా పోరాటాలు, మాకు సహాయం చేయ ప్రభువా, మాకు సొంత గృహాన్ని దయచేయ ప్రభువా నేను ప్రార్థిస్తాను. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేనే నీకు గృహాన్ని ఇస్తాను, నువ్వు బాధపడద్దు, నువ్వు నమ్మకంగా నా కొరకు కనిపెట్టు, నేను ఆశీర్వదిస్తానన్నారు.
మరి బహుశా మీరు కూడా సొంత గృహం కొరకు ప్రార్థిస్తున్నారేమో, లోన్ కొరకు అప్లై చేసి రిజెక్ట్ అయిపోయిందేమో, మీకు కావాల్సిన అమౌంట్ మీకు రాలేదేమో, ఈఎంఐ కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్న బ్యాంక్ మీకు శాంక్షన్ చేయట్లేదేమో, కానీ ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, మీరు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటారు. మీరు ఏదైతే ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో, ఏదైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో, ఏ అపార్ట్మెంట్ అయితే మీరు అనుకుంటున్నారో, ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు అన్ని మార్గాలు సరళపరిచి మీకు సొంత గృహాన్ని ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు సొంత గృహాన్ని ఇస్తారు. మరి చాలామంది ప్రార్థన చేశారు, వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, సొంత గృహాలు ఇచ్చాడు. గృహం ఇచ్చాక ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిని మర్చిపోకూడదు. మందిరానికి రావడం మర్చిపోకూడదు, ప్రార్థన చేయడం మర్చిపోకూడదు, ఉపవాస ప్రార్థనలో అటెండ్ చేయడం మర్చిపోకూడదు. చాలామందికి దేవుడు బహుగా దీవించాడు. దీవించిన తర్వాత వాళ్ళు దేవుడు మందిరానికి రావడం, ప్రార్థించడం, స్తుతించడం విడిచిపెట్టేస్తారు, భక్తిని నిర్లక్ష్యం చేస్తారు. మీకు దేవుడు ఎన్ని ఇల్లులు ఇచ్చినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా, మీ హృదయం ఇళ్ళ మీద కాదు కానీ దేవుడి మీద ఉంచాలి. మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని దేవుడి మీద ఉంచుతారో, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో అన్నీ మీ వెంట వస్తాయి. దేవుడు సొంతిల్లు ఇవ్వనంత వరకు ఉపవాసం ఉంటారు, ప్రార్థిస్తారు, మొరపెడతారు. సొంతిల్లు ఇచ్చాక ప్రార్థన రారు, ఉపవాసం ఉండరు, ఇంట్లో పనులు ఉన్నాయండి, ఇల్లు సర్దుకోవాలండి, ఇల్లు చాకరీ చేయలేకపోతున్నానండి అని చాలామంది ఇలాంటి సాకులు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వృధా. ఇచ్చేదే ఆయనే, కానీ మీ మనసు ఆయన మీద ఉన్నప్పుడు దేవుడు అన్నీ చేస్తాడు. దయచేసి ప్రార్థన చేయండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, అప్పుడు అన్నీ మీ వెంట వస్తాయి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మీ కొరకు వచ్చి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. మీరు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు వాక్యం ద్వారా మాట్లాడారు, మీరు ఇల్లు కట్టుకొని నివాసం ఉండాలి, మిమ్మల్ని నేను దీవిస్తాను, ద్రాక్ష తోటలు నాటుకొని మీరు దాని ఫలాలు తింటారంటున్నారు. ప్రభువా, ఎంతమంది అయితే సొంత గృహం కొరకు మొరపెడుతున్నారో, మాకు స్థలం కావాలి ప్రభువా, మాకు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని ఆశపడుతున్నారు, సొంత గృహాలు ఈ సంవత్సరంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సొంత స్థలాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగే సేవ కొరకు తండ్రి, ఎవరైతే స్థలాలు కొనాలనుకుంటున్నారో, మందిర నిర్మాణ పనుల కొరకు ప్రార్థిస్తున్నారో, వాళ్ళందరినీ పేరు పేరున యేసుక్రీస్తు నామములో దీవించండి తండ్రి. ప్రభువా, నీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావు, నేను తలగా చేస్తాను నిన్ను అని వాగ్దానం చేసావు. మమ్మల్ని ప్రభువా ఎక్కడికి వెళ్ళినా మంచి స్థానాల్లో ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరబడును కాక. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఎవరైతే గృహం కొరకు కనిపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, యేసుక్రీస్తు నామములో సొంత గృహాలు కలుగును గాక. దీవించబడి నీ సాక్షిగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని మీరు ఎత్తిపట్టి మరలా ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే దయచేసి మీ సాక్ష్యాన్ని మాకు ఫోన్ చేసి తెలియపరచండి, మేము కూడా ప్రభు యందు స్తుతిస్తాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి ఈ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సందేశాన్ని మీ బంధుమిత్రులకి, మీ ఫ్రెండ్స్ అండ్ బిలీవర్స్కి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.